గుర్రంతలతో ఉన్న విష్ణుమూర్తిని ఎప్పుడైనా చూశారా? అసలు మనం నిలబడ్డ ఈ భూమి మట్టితో కాదు, ఇద్దరు రాక్షసుల శవాలతో తయారైందని మీకు తెలుసా? వినడానికి షాకింగ్గా ఉన్నా ఇది అస్సాం గడ్డపై కొలువుదీరిన ఒక అద్భుత నిజం. సృష్టి మొదట్లో అంతా జలమయం. బ్రహ్మదేవుడికి సృష్టి జ్ఞానం కోసం విష్ణుమూర్తి 4 వేదాలను ఇచ్చారు. కాని అదే సమయంలో విష్ణుమూర్తి చెవుల నుండి మధు, కైటభులు అనే 2 భయంకరమైన రాక్షసులు పుట్టారు. 1000 ఏళ్ల ఆకలి ఆ రాక్షసులని పిచ్చివాళ్లను చేసింది. బ్రహ్మదేవుడి దగ్గర ఉన్న వేదాలను లాక్కొని సముద్రగర్భంలో దాచేశారు. వేదాలు లేవు, జ్ఞానం లేదు, సృష్టి ఆగిపోయింది. అప్పుడు విష్ణుమూర్తి హయగ్రీవావతారమెత్తారు. గుర్రంతల ఎందుకు అంటే కటిక చీకటిగా ఉన్న సముద్రం అడుగున కూడా జ్ఞానాన్ని పసిగట్టే, స్మెల్ చేసే శక్తి కావాలి కాబట్టి. యుద్ధం 1000 ఏళ్లు సాగింది. చివరకు ఆ రాక్షసులు గర్వంతో నీరు లేని చోట మమ్మల్ని చంపమని కోరారు. అప్పుడు స్వామి తన తొడలను నీటిపైకి పైకి లేపి అక్కడ వారిని సంహరించారు. వారి మాంసం గడ్డకట్టి ఈ గట్టి భూమి ఏర్పడింది. అందుకే భూమిని మేదిని అని కూడా అంటారు. యుద్ధం తర్వాత స్వామి అస్సాంలోని మణికూట పర్వతంపై విశ్రాంతి తీసుకున్నారు. అందుకే హయగ్రీవుడు నేటికి జ్ఞానానికి, తర్కానికి దైవం. ఇలాంటి భారతీయ రహస్యగాథలు మరిన్ని తెలుసుకోవాలంటే వెంటనే జై శ్రీహరి అని కామెంట్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి.